మనలో చాలామంది ఎలా ఆలోచిస్తారు, అరే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఉంది, కానీ స్టార్ట్ చేస్తే టైం వేస్ట్ అవుతుందా లేదా నా ఫ్యూచర్కి బెస్ట్ అవుతుందా? మీలో కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయా? ఒకటి బ్రో, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి మీ ఫ్యూచర్ని ఇందులో సెట్ చేసుకోవాలనుకున్న ఆలోచన వచ్చినందుకు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇలాంటి ఆలోచనలు రేర్ అండి. 100లో 10 మందికి మాత్రం ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఏదో విధంగా చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి. నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఏంటంటే, యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేసి యూట్యూబ్లో వీడియోస్ చేయడం వల్ల ఫ్యూచర్ మారుతుందా, భవిష్యత్తు బాగుంటుందా, ఇది మన లైఫ్లో బెస్ట్ కెరీర్ ఆప్షన్ అవుతుందా? నేను ఈ వీడియోలో ఇవన్నీ క్లియర్గా చెప్తాను. డోంట్ స్కిప్. 2025లో చూడండి, స్టూడెంట్స్, కాలేజ్ యూత్, ఈవెన్ జాబ్ హోల్డర్స్ కూడా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారు. కానీ వాళ్ళలో 90% ఫెయిల్ అవుతున్నారు. 10% పీపుల్ మాత్రమే లైఫ్ చేంజ్ చేసుకుంటున్నారు. డిఫరెన్స్ ఏంటి? వాళ్ళకి క్లారిటీ ఉంది. యూట్యూబ్ని జస్ట్ యాప్గా కాదు, ఒక కెరీర్ ప్లాట్ఫామ్గా చూస్తున్నారు. యూట్యూబ్లో ఇన్కమ్ అనే కాన్సెప్ట్ చేంజ్ అయ్యింది. యాడ్స్తో కాదు బ్రో, బ్రాండ్ డీల్స్, స్పాన్సర్షిప్, కోర్సెస్, ఫ్రీలాన్సింగ్. ఒక సింగిల్ వీడియో లైఫ్ చేంజ్ చేయగలదు. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్, యూట్యూబ్లో ఫ్రీడమ్ ఉంటుంది. మీ బాస్ మీరే, మీ టైం మీకే, మీ గ్రోత్ మీరే డిసైడ్ చేస్తారు. తెలుగులో చూడండి, ఎంతోమంది యూట్యూబర్స్, పేర్లు కూడా అక్కర్లేదు, మీకు తెలుగులో టాప్ యూట్యూబర్స్ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ 0 సబ్స్క్రైబర్స్ నుంచి, ఏమీ లేని స్థితి నుంచే వాళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేశారు. కానీ ఇక్కడ ఒకటే బ్రో, ఎవరైతే కన్సిస్టెన్సీగా, డిసిప్లిన్గా వర్క్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా రేపైనా సరే వాళ్ళు యూట్యూబ్లో వాళ్ళ కెరీర్ని బెస్ట్గా చేసుకుంటారు. వాళ్ళ ఫ్యూచర్ని కంప్లీట్గా మార్చుకుంటారు. యూట్యూబ్ కెరీర్ అంటే జస్ట్ కెమెరాని ఫేస్ చేయడం కాదు. యూట్యూబ్లో కెరీర్ స్టార్ట్ చేయాలన్నా సరే ఈ స్కిల్స్ ఉండాలి. స్పీకింగ్ స్కిల్స్, ఎడిటింగ్ అండ్ స్టోరీ టెల్లింగ్, మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్, డిసిప్లిన్ అండ్ కాన్ఫిడెన్స్. ఇవన్నీ కార్పొరేట్ వరల్డ్లో కూడా యూజ్ అవుతాయి. నువ్వు ఈ స్కిల్స్ లేకుండా కూడా యూట్యూబ్లో సక్సెస్ అవ్వలేవు. ఎందుకంటే యూట్యూబ్లో కనీసం నీ ఫేస్ చూపించకుండా ఉండాలంటే కనీసం మాట్లాడుతామన్నా రావాలి. పోనీ ఏదో ఒకటి నీకంటూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని యూట్యూబ్ ద్వారా నువ్వు ఆడియన్స్కి రీచ్ చేయాలి. ఆడియన్స్లో ట్రస్ట్ బిల్డ్ చేయాలి. అలాగే వాళ్ళ దగ్గర వాల్యూ క్రియేట్ చేయాలి. ఒకవేళ మీరు యూట్యూబ్ని ఫుల్ టైం చేయలేకపోయినా ఈ స్కిల్స్తో జాబ్ మార్కెట్లో టాప్ పర్ఫార్మెన్స్ అవ్వచ్చు. యూట్యూబ్లో ఇన్కమ్ మల్టిపుల్ వేస్లో వస్తుంది. గూగుల్ యాడ్సెన్స్, బ్రాండ్ డీల్స్, అఫిలియేట్ మార్కెటింగ్, కోర్స్ అండ్ మెంటరింగ్. కానీ సీక్రెట్ ఏంటంటే, మీరు కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తే 3 monthsలో కాదు 3 yearsలో మిరాకిల్ జరుగుతుంది. మీ లైఫ్లో ఒక అద్భుతం మీరే సృష్టించుకుంటారు. అది మీ చేతుల్లోనే ఉంది. మీరు ఎలా పని చేస్తారు, ఎలా కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తారు, ఎలా డిసిప్లిన్గా ఉంటారు అనేది మీ పైన మాత్రం ఆధారపడి ఉంది. యూట్యూబ్ ఈజీ కాదు, పేషెన్స్ టెస్ట్ చేస్తుంది. ఒక్క వీడియో వైరల్ అయ్యాక మీ ప్రపంచం మారిపోతుంది. అందుకే నేను చెప్తా, యూట్యూబ్ని టైం వేస్ట్ అని అనకండి. అది మీరు యూజ్ చేయడం బట్టి ఉంటుంది. మీరు యూట్యూబ్లో టైం వేస్ట్ చేస్తే మీ అది టైం వేస్ట్ మాత్రం అవుతుంది. అదే యూట్యూబ్లో వీడియోస్ చేసి మీరు మనీ ఎర్న్ చేస్తే అది మీ లైఫ్ని చేంజ్ చేస్తుంది. తెలుగులో చాలా మంది క్రియేటర్స్ 0 సబ్స్క్రైబర్స్ నుండి lakhsకి వెళ్ళారు. బికాస్ దే బిలీవ్డ్ కన్సిస్టెన్సీ అండ్ లక్. సో బ్రో, 2025లో యూట్యూబ్ ఒక రిస్కీ కెరీర్ కాదు, ఇట్స్ ద మోస్ట్ పవర్ఫుల్ కెరీర్. మీ స్కిల్స్, మీ బ్రాండ్, మీ ఐడెంటిటీని బిల్డ్ చేయగలిగే ఒక స్టేజ్. మీరు స్టార్ట్ చేయడం లేట్ అయినా పర్లేదు, స్టాప్ చేయొద్దు. స్టార్ట్ టుడే. ఈ రోజే మొదలు పెట్టండి. మీ కెరీర్ని మీరే డిసైడ్ చేసుకోండి. అలాగే మీ లైఫ్ని మీరే మార్చుకోండి. ఈ వీడియో మీ మైండ్ని ఓపెన్ చేసిందంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి. ఆ వీడియో నేను చేయడానికి ట్రై చేస్తాను.